నువ్వైతే చేతువానే ఇట్లా మా వదిన జ్వరం వచ్చిందనంటే నువ్వు ఓకు అటు ఓనే ఓకు అని చెప్తున్నాను కదా రీతు. అట్లా ఉండద్దే, మనసులో విలువ తెలుసుకోవాలి. అక్క నాది తప్పైంది అక్క. పెద్దగాని మనం చూడకుండా ఎటు పడితే అటే మాట్లాడినా, మాటలు ఇచ్చిపెట్టిన. నాది తప్పైంది బావా. నువ్వు అన్న మాటలు ఏనాడు పట్టించుకోలేదు సప్న. ఎందుకంటే నువ్వు చిన్నదానివి, తెలిసో తెలియకో మాట్లాడతావని. తెలుసుకుంటా బావా. ఎప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ ఎట్లా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుంటా. సప్న తెలుసుకోయే, తెలుసుకో. ఏదైనా ఆపదత్తే మనోళ్ళు మనకే అవుతారే, మంది కాదు. నాకు ఇప్పుడే అర్థమైంది. ఇప్పటి నుంచి నేను మంచిగానే ఉంటా అక్క. నేను తొందరపడి మాటలు జారిన